తర్వాత శర్వ శివ, రెండు నామాలు వచ్చాయి. మనకు తెలిసి రెండు శివుని పేర్లు కాస్త తెలిస్తే. ఒక విష్ణు భక్తుడు అనుకుంటున్నవాడు కూడా ఉన్నాడు. విష్ణు భక్తుడు అనలేదు, విష్ణు భక్తుడు అనుకుంటున్నవాడు కూడా ఉన్నాడు. వాడి పని ఏమిటంటే శివద్వేషం. అసలు ఈ భక్తి కంటే ద్వేషం వాడికి ఎక్కువ. వాళ్ళు బయలుదేరి శివనామం వస్తే పలకట్ట, ఎందుకంటే పాపం క్షుద్రదేవత పలకూడదని. అంత పాపాత్మలు కూడా ఉంటారు వాళ్ళు. మరి విష్ణు సహస్రం ఎలా చదువుతారో అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ శివనామములు ఎన్నున్నాయో. అందుకే ఇక్కడ ముందు శర్వ అనే పేరు వచ్చింది. శివుడికున్న పేర్లలో ఇది ఒకటి. శర్వ అంటే శృణాతి హింసతి ఇది సర్వ, అంటే అన్నిటినీ నశింపజేయవాడని అర్థం. ఇక్కడ వేటిని నశింపజేస్తారంటే అశుభం శృణాతి హింసతి ఇది శర్వ అన్నారు ఇక్కడ. అంటే సర్వ అశుభములు నశింపజేయవాడు గనక శర్వుడు. అంతేకాదు శివుని అష్టమూర్తుల్లో శర్వ అనేది ఒకటి ఉంది. మరి వ్యాపకుడు అంటే అష్టమూర్తులే ప్రపంచం అంతా ఉన్నాయి. అష్టమూర్తులుగా వ్యాపించిన పరమాత్మే అక్కడ శివుడు అని చెప్పబడుతున్నాడు, మరొకటి కాదు. శర్వాయ క్షితిమూర్తయే నమః. భూరూపంలో ఉన్నటువంటి శివుని శర్వనామంతో పలకాలి. అంతేగాని అన్ని ఆయన పేర్లే కదండి ఏదోలా పిలిచేద్దామంటే రాదు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కటి. భూతత్వముగా పరమాత్మను మనం భావన చేసినప్పుడు శర్వశబ్దంగా పిలవాలి. అందుకే శర్వాయ నమః అయింది. ఆయనకే మరొక పేరు శివ. విష్ణు సహస్రంలో ఎన్ని శివనామాలు ఉన్నాయో, ఆ మాటకు వస్తే శివసహస్రంలో ఎన్ని విష్ణునామాలు ఉన్నాయో. ఈ మాటకు మనం చూస్తే శివుడు విష్ణువుతో అన్న మాట భారతంలోనే ఒకటి కనిపిస్తుంది. నామాని తవ గోవింద యానిలోకే మహాంతిచ తాన్యేవ మమ నామాని నా అత్ర కార్య విచారణ. శివుడు కృష్ణుడితో అంటాడు ఈ మాట. నా పేర్లు ఏవైతే ఈ లోకములు అంటే ముందే చెప్పుకున్న శాస్త్రమునందు నా పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ నామాలే. నీ నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా నామాలే అన్నాడు. కనుక విష్ణు సహస్రం చదువుతున్నాం కనుక శివశాస్త్రం ఇది శివనామాలే. అందుకే ఇది చదివేటప్పుడే చదవలేదే అని అనుకోకూడదు. అది కూడా ఇలా చదువుతున్నాం అనుకుంటే చాలు ఇక్కడ. అందుకే ఇప్పుడు శర్వనామానికి అర్థం చెప్పుకున్నాం. శివనామం తర్వాత వస్తున్నది ఇక్కడ. ఇప్పుడు ప్రతిదానికి నమస్కారం పెడితే అది నామావళి అవుతుంది కదా. మొదటి నుంచి ఒక్కసారి ఆలోచిస్తే విశ్వస్మై నమః, విష్ణు విష్ణవే నమః, భూతభవ్య భవత్ ప్రభవే నమః అని ప్రతిదానికి చతుర్థి విభక్తి చేసి నమః కలిపితే నామావళి తయారవుతుంది. ప్రతిదానికి నామానికి చతుర్థి విభక్తి చేయాలి. ఇప్పుడు శివ వచ్చింది. దీని చతుర్థ విభక్తి ఏమిటి? శివాయ. తర్వాత నమః పెట్టాలి కదా. శివాయ నమః. పంచాక్షరి విద్య ఇక్కడ ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. నమః శివాయ పంచాక్షరి విద్య ఇక్కడ ఉన్నది. అందుకే శివాయ నమః అని నమస్కారం చేసుకుంటున్నాం. అయితే శివశబ్దానికి అర్థం ఏమిటి? అనంతార్థములు శివశబ్దానికి ఉన్నాయి. శివం శాంతం మంగళం క్షేమం భద్రం స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని శివశబ్దానికి ఇన్ని అర్థములు. మంగళము, శుభము, క్షేమము, మోక్షము ఇన్ని. అంతేకాదు అతీతమైన స్థితిలో ఉన్న పరమాత్మని శివ అనాలి. ఇది పెద్ద రహస్యం. అంటే సృష్టిని చేస్తూ స్థితిలయలు చేస్తూ త్రిగుణములు నియమిస్తూ ఉన్న పరమాత్మకుడు త్రిగుణములకు అతీతమైన వాడొకడు. అంటే నిజానికి రెండూ ఒకడే. కానీ నియమించేటప్పుడు సత్వరజస్తమో గుణాలతో కలిపి చూస్తున్నాం. సత్వరజస్తమో గుణాలకు అతీతుడిగా చూస్తే శివశబ్దం వాడాలి. అందుకే నిస్త్రైగుణ్యే శివ అని ఒక మాట ఉన్నది. త్రిగుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మ యొక్క అసలు స్వరూపం అది. దాన్ని శివమనాలి అని ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అంటూ మహిమ్న స్తుతిలో కూడా మనం చెప్తుంటున్నాం. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే, త్రిగుణాలకు అతీతమైన గుణాతీత స్థితి, అది పూర్ణ పరబ్రహ్మస్వరూపం. అది గుణములతో కలిపి చూస్తే సగుణం, గుణములకు అతీతం కనుక నిర్గుణం, అసలు పరమాత్మ యొక్క స్వరూపం. దాన్ని శివ అనాలి అనేది శాస్త్రం చెప్పిన అర్థం. అందుకే ప్రపంచం ఎప్పుడు త్రిగుణాలతో ఉంటుంది. ప్రపంచానికి అతీతమైనది త్రిగుణాతీతం. అందుకే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అంటూ మాండుక్యోపనిషత్తుల మంత్రం. ప్రపంచ ఉపశమం శాంతం, ప్రపంచమంతా ఉపశమించిపోయిన తర్వాత ఏ స్థితి ఉన్నదో అది శాంతం అంటే అదండి, అదే శాంతం. ఆ శాంతమే శివం. అక్కడ రెండు లేవు, త్రిగుణాలు ప్రపంచంలో రెండు ఉంటాయి, అక్కడ రెండు లేవు కనుక అదే అద్వైతం. దాన్ని చతుర్థం మన్యతే, దాన్ని నాలుగవది అంటారు. నాలుగవది అంటే తురీయం అని అర్థం. ఇక్కడ తురీయ బ్రహ్మము. అది జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడైతే తురీయం కేవలం సమాధి స్థితిలో లభ్యమయ్యేది. ఆ తురీయ స్థితిలో అనుభూతికొచ్చే ఏ పరతత్వం ఉందో దాని పేరు శివ అన్నారు. కానీ శివశబ్దం అంత విశేషమైన భావాన్ని చెప్తున్నది కనుక శివానికి ఇంత అర్థం. అంతేకాదు శరతే ప్రాణినో అస్మిన్ ఇది శివ. సర్వప్రాణికోటి దేనిని ఆశ్రయించి విశ్రాంతి పొందుతున్నదో అది శివస్థానం అన్నారు ఇక్కడ.
అంటే ప్రళయావస్థలో సర్వజగత్తు ఆయన యందు లయమవుతుంది, లయమై విశ్రాంతి పొందుతుంది. అలాగే యోగులు సర్వప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందు లయమై ఆనందాన్ని అనుభవిస్తారు కదా. కనుక దేని యందు లీనము చెంది ఆనందిస్తామో అదే శివం అని చెప్పబడుతున్నది. అందుకే శాశ్వత గం శివమచ్యుతం. తైత్తిరీయం ఆరణ్యకంలో వచ్చే మంత్రం ఇది. ఇదే మన మంత్రపుష్పాల్లో కూడా శాశ్వతం గం శివం అచ్యుతం అంటూ ఉంటాం. అక్కడ శాశ్వతం శివం అచ్యుతం ఈ మూడు నామాలు ఎవరివి? విష్ణువు కదా. శివ విష్ణునామం కాకపోతే ఇది ఒక్కటి తీసేసి శాశ్వతం అచ్యుతం వైష్ణవుడు కూడా అనడు, వాడైనా శివం అచ్యుతం అనవలసిందే. కనుక ఈ అజ్ఞానపు భేదాలు విడిచిపెట్టేయాలి. ఈ నామములన్నీ నారాయణుడివే, నారాయణ నామాలన్నీ శివునివే, మనం ఉపాసించేది ఒకే పరమాత్మని అని తెలుసుకుంటే సనాతన ధర్మం ఒక ఐక్యం స్థిరపడుతుంది మనకి.